కుంభం మహేష్ రెడ్డి గారు సంకల్పించి ఈ కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించాలని వారికి చేదోడు వాదోడుగా వారితో మనసు కలిసినటువంటి వారి మిత్రులకు చెబితే మేము సైతమని మరి ఇక్కడ గ్రామీణ ప్రాంతాలలో క్రీడలని ప్రోత్సహించాలని వేసవిలో అందరూ పిల్లలు కాలక్షేపంతో పాటు వారి నైపుణ్యత బయటికి వచ్చేందుకోసం ఈ క్రీడ ఉపయోగపడుతుందని మేము కూడా మహేష్ రెడ్డి తోటి తోడ్పాటు అయితమని ముందుకొచ్చిన తమ్ముడు వేముల శ్రీశైలం యాదవ్, తమ్ముడు మంతలి లక్ష్మణరావు, తమ్ముడు బుర్రి నాగరాజులు వీరి నలుగురిని మనస్ఫూర్తిగా మంతని బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల పక్షాన హృదయపూర్వకంగా అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు మాజీ మంత్రివర్యులు అన్న కుప్పల ఈశ్వరన్న గారికి, మాజీ శాసనసభ్యులు అన్న గండ్ర వెంకటరమణారెడ్డి గారికి, మరి మనందరికీ సుపరిచితులు మొన్న మన పార్టీ నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత కూడా ప్రజాక్షేత్రంలో అనునిత్యం ఉంటున్నటువంటి అన్న రాకేష్ రెడ్డి గారికి, నాతో పాటు జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షురాలుగా పనిచేసిన సోదరిమణి జక్కు శ్రీహర్షిని గారికి, కాటారం సర్పంచ్ అన్న సడవలి గారికి, భూపాలపల్లి నుంచి వచ్చిన మాడ హరీష్ రెడ్డి ఎక్కడో మరి ఆయన కూడా వస్తే బాగుండు స్టేజ్ పైకి, తమ్ముడు హరీష్ రెడ్డి గారికి, మా నియోజకవర్గ స్థాయి నాయకులకు, ప్రతి ఒక్కరికి, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, క్రీడాకారులకు అందరికి కూడా పత్రికా విలేకరులకు నమస్సుమాంజలు తెలియజేస్తూ నిజంగా ఇవాళ కొప్పుల ఈశ్వరన్నకు ఇప్పుడే చెప్తే చాలా యాక్టివ్గా చాలా ఫెరోషియస్ గా పనిచేస్తా ఉన్నాడు అన్న మహేష్ రెడ్డి అని చెప్తే వీళ్ళే కావాలి, ఒళ్ళు దాచుకునేటోళ్ళు, ఎవరో కనబడితే సాటుకు పోయేటోళ్ళు కాదని ఈశ్వరన్న ఇవాళ నాతోటి చెప్పడం జరిగింది. ఇప్పుడు కుంభం మహేష్ రెడ్డి చరిత్రను మనం క్రీడల కాడ కూడా రాజకీయాలు మాట్లాడొద్దని అనిపిస్తుంటది. మంత్రిలో ప్రతి అడుగు కూడా రాజకీయాలతో ముడిపడి ఉన్నది కనుక మీ అందరికీ వచ్చిన అతిథులకు కూడా తెలవాలని ఒక రెండు విషయాలు చెప్పదలుచుకున్నా. కుంభం మహేష్ రెడ్డి వాళ్ళ నాన్న తెలుగుదేశం తర్వాత టిఆర్ఎస్ ఫౌండర్ లీడర్, ఆయన చాలా యాక్టివ్ గా టిఆర్ఎస్ లో కుంభం సమిరెడ్డి అన్న ఈ పార్టీకి మూల స్తంభము. వారు పనిచేస్తా ఉన్నారు. యాక్టివ్ గా ఎదిగినటువంటి మరి మహేష్ రెడ్డి చాలా యాక్టివ్ గా యూత్ తో కలిసి ఉంటా ఉన్నటువంటి క్రమంలో మహేష్ రెడ్డిని క్యాప్చర్ చేసిండు దుద్దిల్ల శ్రీధర్ వాళ్ళ తమ్ముడు. ఎన్నికల ముందు క్యాప్చర్ చేసి బతిలాడితే సమ్మిరెడ్డి అన్న చెప్పిండు, వద్దురాది కాంగ్రెస్ పార్టీ మనకు పడదురా నాయన అని సమ్మిరెడ్డి అన్న చెప్తే, మా నాన్న ఓల్డ్ ఏజ్ అయిపోయిండు, మా నాన్నకు అర్థం కాదు, నాకు కొత్త తరం తెలుసని మహేష్ రెడ్డి చాలా యాక్టివ్గా దుద్దిల్ల శ్రీధర్ గారి గెలుపులో మొన్న జరిగినటువంటి 2023 ఎన్నికలలో ఇంకో మైక్ ఉందా మరి ఇది, ఆయన విజయంలో ఆయన పాత్ర కూడా, దుద్దిల్ల శ్రీధర్ గారి విజయంలో మహేష్ రెడ్డి గారి పాత్ర చాలా ప్రముఖంగా చూపించినాడు. ఎంత గొప్ప వారికి బహుమానం ఇచ్చిందంటే మహేష్ రెడ్డికి ఇదందరూ కూడా తెలుసుకోవాలి. ఈ నియోజకవర్గంలో అమాయకులు యువకులు మాత్రమే ఉండలేరు. 60 సంవత్సరాలు పైబడిన కాళ్ళ నుంచి 20 సంవత్సరాల వరకు అమాయకంగా ఇక్కడ జీవిస్తా ఉన్నారు. కనుక ఇవాళ మహేష్ రెడ్డి ఒక్కడే కాదు, దాదాపు 60-70 సంవత్సరాలలో 30-40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉండి తండ్రి కాడ నుంచి కొడుకు వరకు సేవ చేసిన వాళ్ళు కూడా
మోసపోతా ఉన్నారు. కనుకనే ఈ నియోజకవర్గంలో మహాభారతమో రామాయణమో రాజ్యాంగమో చదవాల్సిన అవసరం లేదు. దుద్దిల్ల కుటుంబం చరిత్ర చదవాల్సిన అవసరం ఉన్నదని మహేష్ రెడ్డి రాత్రి నుంచి కష్టపడ్డటువంటి తీరు, గెలిచినాక ఆయనకు ఉద్యోగాలు పెట్టిస్తాము, మా సారే ఈసారి మా అన్నయ్య ముఖ్యమంత్రి అవుతాడు, మంత్రి అయితే పక్కా అవుతాడు, మంత్రి ఏ పార్టీలో ఉన్నా అవుతాడు మా అన్నయ్య, బీఆర్ఎస్ గెలిచినా అవుతాడు, కాంగ్రెస్ గెలిచినా అవుతాడు అని వీళ్ళకి చెప్పిండ్రు. అవునా కాదా? మహేష్ రెడ్డి చెప్పాలి. అందరికి చెప్పుకున్నారు ఈసారి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినా నేను ఎమ్మెల్యే గెలిస్తే మంత్రి అవుతా అని చెప్పుకున్నారు. వాళ్ళు చెప్పుకోవడానికి నీతి జాతి ఏముండదు, ఏది పడుతుంది చెప్పుకుంటారు. కానీ వాళ్ళు గొప్ప వాళ్ళుగా ఈ నియోజకవర్గంలో చలామణి అవుతా ఉంటారు. మనటువంటి వాళ్ళం నీచంగా చలామణి అవుతా ఉంటాం. ఈ సమస్య అర్థం కాకపోవడం వలన కనుక ఆయనకి ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే ఉద్యోగాలు వేరి దాదాపు 200-300 పిల్లలను జమ చేసి పోరాటం చేసి జైన్ చేసి గడప గడప తిరిగి ఆయన కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం, దుద్దిల శ్రీధర్ గెలుపు కోసం పనిచేస్తే ఈ పనిచేసేటువంటి ఇతను అక్కడ ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడిపించుకుంటా ఉంటాడు. హైదరాబాద్ లో హైటెక్ సిటీలో ఇక్కడ మాదాపూర్లా కొండాపూర్లో కావచ్చు, హైటెక్ సిటీలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకుంటే ఉద్యోగం గంగలపోయింది, కలుసుడు పోయింది, ఫోన్ ఎత్తుడు పోయింది, టిఫిన్ సెంటర్ ఫోన్ ఎత్తుడు పోయింది. నా ఫోన్ ఎత్తుతలేరు, నాకు ఉద్యోగాలు పెట్టిస్తాన్నారు, దొరుకుతలేరని మందలిచ్చినందుకు ఆ ఉన్న టిఫిన్ సెంటర్ పీకి పారేపించారు. పీకి పారేపించి పోలీసులతోటి కేసులు పెట్టించి నానా హింసలకు గురి చేసిండ్రు మహేష్ రెడ్డిని. మహేష్ రెడ్డి పాపం ఈ మధ్యలో చాలా మంది గౌరవం అంటే ఎక్కడ దొరుకుతుంది, మర్యాద అంటే ఎక్కడ దొరుకుతుంది, కొంతమంది నియోజకవర్గంలో 65-70 సంవత్సరాలు పైబడి ఉన్న వాళ్ళు కూడా గౌరవం అంటే ఏందో తెలియని, చట్టం అంటే ఏందో తెలియని వాళ్ళు తిరుగుతున్నారు. కానీ మహేష్ రెడ్డి అట్లా కాదు. గౌరవం అంటే, మర్యాద అంటే ఇది నాకు నేను సృష్టించుకోవాలి, నాకు నేను ఇది అర్థం చేసుకోవాలని నా దగ్గరికి వచ్చిండు. నా దగ్గరికి వస్తే మహేష్ ఇంత బాధపడుతున్నావా, ఎట్లా చేద్దామంటే అంకుల్ నిజంగా మామూలు బాధ అయితలేదు, నాకు గుండె పగిలిపోతుంది, నాకు పని చేయకపోతే చేయకపోయి అయినా నేనేదో నా కష్టం నేను చేసుకొని నా చేతుల మీద నేను ఫాస్ట్ ఫుడ్ సెంటర్ టిఫిన్ సెంటర్ నడిపించుకుంటుంటే దాన్ని కూడా తీసేసి నా కేసులు పెట్టించారు నా మీద, ఇది మామూలుగా నన్ను బాధిస్తలేదని కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు. మనకు సమయం రావాలి మహేష్, ఆగు, నువ్వు తొందరపడకు, ఇంకా కొంచెం వెయిట్ చేయి. ఇప్పుడు చాలా పెద్ద పదవిలో ఉన్నాడు ఆయన, అధికారంలో ఉన్నాడు, ఇంకా 4 సంవత్సరాలు ఆగుదామంటే నాకు సంవత్సరం కింద కలిసిండు మహేష్. ఇంకా 4 సంవత్సరాల నుండి తమ్ముడు ఆగు అని నేను చెప్పిన. ఆగు అంటే తలకాయ ఊపిడి నా దగ్గర నుంచి పోయిండు, కానీ నా దగ్గర నుంచి పోయిన మరుక్షణం నుంచే ఆయన ఆగలేదు. ఏ విధంగా ఈ నియోజకవర్గంలో చైతన్యం తీసుకురావాలి, ఏ విధంగా ఈ కుటుంబం ఇంత పెద్ద సమాజాన్ని 3 ఓట్లున్న వాళ్ళు 30,000 పైచిలకు వాళ్ళ రెడ్డిగాన్ల కమ్యూనిటీని తీసుకున్న దాదాపు 10,000 పైచిలకు ఉంటారు. ఇంత పెద్ద సమాజం నాది, ఈ సమాజం ఉండంగా కూడా మమ్మల్ని ఇంత అవమానపరుస్తా ఉన్నారు, ఇదెక్కడ న్యాయం అని తెల్లారి నుంచే మొదలు పెట్టిండు. ఒక్క క్షణం కూడా నిద్రపోతలేడు. ఇందులో నిజంగా చెప్తున్నా, నా జీవితంలో నేను ఇప్పుడు ఎమ్మెల్యే స్థాయికి వచ్చిన తర్వాత 2007 నుంచి ఇప్పటి వరకు మా తల్లి పేరు మీద కావచ్చు, ఇంకే పేరు మీద పార్టీ పరంగా కావచ్చు, నా పైసలేని కార్యక్రమం లేదు. ఇలా నా దమ్మిడి పైసలు లేకుంటే వాళ్ళ మహేష్ రెడ్డిని వీళ్ళు నలుగురు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు. ఇక గౌరవం అంటే, కసి అంటే, మర్యాద అంటే ఏ విధంగా సంపాదించుకోవాలో ఇవాళ మహేష్ రెడ్డి నియోజకవర్గానికి ఆదర్శంగా నిలుస్తా ఉన్నాడు. నిజంగా చాలా గొప్ప కార్యక్రమం. ఈ గ్రౌండ్ ను రాత్రి కూడా ఈ గ్రౌండ్ ఓనర్ ని భయపెట్టించి దీన్ని దున్నే ప్రయత్నం చేసిండ్రు. పోలీసులు నిన్న డీజే కావాలా, మా నాయకులు వస్తున్నారు, వాళ్ళని గౌరవించుకుంటూ నేను తీసుకుపోతా అంటే డీజే పర్మిషన్ ఇస్తాడు డిఎస్పీ, వాళ్ళ పర్మిషన్ క్యాన్సిల్ చేస్తారు. డీజే వాళ్ళందరికీ ఫోన్లు చేస్తారు, భయపెట్టిస్తారు. ఈ విధంగా చిత్రహింసలు పెట్టినా కూడా మరి మహేష్ రెడ్డి అండ్ టీం అందరికి కూడా ఇవాళ మీరందరూ సహకరించి నిలబడతా ఉన్నారు.
ఈ నియోజకవర్గంలో ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు రమణారెడ్డి అన్న కూడా దుద్దుల శ్రీధర్ అనగానే చాలా మంచోడు కాక పుట్టమదే రౌడీ లెక్క కనబడుతుంది అనుకుంటాడు. ఆయన కూడా పక్కకే ఉంటాడు. అటుపక్కోళ్ళు పుట్టమదే రౌడీ కనబడతాడు అనుకుంటారు. మా ఈశ్వరన్న కూడా మొన్నటిదాకా అనుకునేది, ఈ మధ్యలో చాలా దగ్గరుండి ఆయన గురించి చూసిండు కనుక ఈశ్వరన్నకి ఇప్పుడు అర్థమైంది ఒక 70-80%. ఇంక 20% కొంచెం అటు ఇటు నా మాటలు వింటా ఉంటే కోపం వచ్చినప్పుడల్లా అది అనిపిస్తా ఉంటది. కనుక ఇది మా నారదాస్ లక్ష్మణరావు చెప్పిండు, ఫ్యాక్షనిజం ఉండదు ఇక్కడ, సెమీ ఫ్యాక్షనిజం ఉంటది, సెమీ ఫ్యాక్షనిజం. అందుకే నేను చెప్పిన ఐస్ గడ్డతో చంపేసేటువంటి దేశంలో ఎక్కడైనా మనిషి ఉన్నాడంటే అది మంత్రిలో దుద్దుల శ్రీధర్ మాత్రమే ఉన్నాడు అనే విషయాన్ని నేను చాలా సందర్భంలో చెప్తున్నా. అన్నారు అన్న మీకు అర్థం కాదు, నిన్న నేను నా పొలంలోకే మట్టి కావాలని అడిగిన, మట్టి కావాలని, ఏది పామాయిల్ తోట పెట్టుకోవడానికి మట్టి కావాలని అడిగితే ఎంఆర్ఓ ఏడీ మైన్స్ పర్మిషన్ ఇచ్చి క్యాన్సిల్ చేస్తారు. ఎందుకు క్యాన్సిల్ చేస్తారంటే ఎవరోనాట ఊరోళ్ళాట ఫోన్ చేసి అద్దన్నారట నాకు మట్టి క్యాన్సిల్ చేస్తారు. అంటే ఎంత నీచంగా ఈ నియోజకవర్గంలో వ్యవహారం నడుస్తూ ఉంటదంటే నీకు ఎక్కడ కూడా కనబడదు. దుద్దిల్ల శ్రీధర్ అరే అన్నాడు, తొరే అన్నాడు, రమణన్న కోపం వస్తే రెడ్డి బిడ్డ కనుక ఏం రా మాట్లాడాలంటే అప్పుడప్పుడు. కానీ అయ్యగారు ఎవరిని అన్నాడు పాపం. చాలా సౌమ్యుడిగా, చాలా గొప్ప మనిషిగా గుర్తించబడి ఈ సమాజాన్ని మొత్తం కోసి పడేస్తా ఉంటాడు, ఎక్కడ కూడా కనబడది. కనుక ఇవాళ మహేష్ రెడ్డిని మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి. నేను కూడా మహేష్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుంటా ఉన్నాను. అప్పుడప్పుడు నేను కూడా ఒక వెనుక అడుగు వేస్తే ఇవాళ నా ఒక అడుగు కూడా వెనుకబడకుండా ఇవాళ మహేష్ రెడ్డితో పాటు వీళ్ళ ముగ్గురు నలుగురిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో ప్రజలు చైతన్యవంతులుగా ఉంటా ఉన్నారు, ప్రజలు చైతన్యవంతులుగా ఉంటా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో నాయకులు మాత్రమే చైతన్యవంతం అయితే లేదు. అది బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ నేను చెప్పను కానీ నాయకులుగా ఎదిగిన వాళ్ళే ఆశపడి మోసపోయి ప్రజలను గోసపుచ్చుకుంటా ఉన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు నాయకులు మాత్రమే అమ్ముడుపోయి, నాయకులు మాత్రమే కొనుగోలుకు ఆశటై వాళ్ళ ద్వారానే ప్రజలు ఓడిపోతా ఉన్నారు. ప్రజలు ప్రతిసారి గెలుస్తా ఉన్నారు. 72,000 70,000 ఓట్లు మాకు ఎప్పుడు నిలబడితే అప్పుడు ఓట్లు వేస్తా ఉన్నారు. కొంతమంది నాయకులు ఎదిగిన వాళ్ళు అది ఇటు వస్తా ఉన్నారు, అటు పోతా ఉన్నారు. వాళ్ళ ద్వారానే ఈ నియోజకవర్గంలో ప్రజలు ఓడిపోతా ఉన్నారు. ప్రజలంటే కాంగ్రెస్ పార్టీ ఇతరులు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటా ఉన్నారు అక్కడనే, కానీ కాంగ్రెస్ పార్టీ ఇతరులు ఓడిపోతా ఉన్నారు. కనుక ఇవాళ ఇదంతా కూడా ఈ సమాజానికి అర్థం కావాలి. మంచి ముసుగులో మోసాలు చేస్తున్నటువంటి, మంచి ముసుగులో ఈ సమాజాన్ని వాడుకొని వాళ్ళగా చేస్తున్నటువంటి ఈ దుద్దిల్ల కుటుంబం గురించి ఈ సమాజానికి అర్థమయ్యే వరకు ఒకరొకరుగా పుట్టి బయటికి రావాల్సిన అవసరం ఉన్నది. మన కోసమో మన కుటుంబం కోసమో బతికినన్ని రోజులు ఈ దుద్దిల్ల కుటుంబం చరిత్రను మనం ఎప్పుడు కూడా ఈ సమాజానికి చెప్పలేం. 26-27 నెలలైంది. 20 మందికి ఉద్యోగాలు పెట్టినటువంటి ఐటీ మంత్రిగా, ఇండస్ట్రీ మంత్రిగా ఈ నియోజకవర్గంలో యువత భవిష్యత్తు కోసం ఆలోచించినటువంటి ఈ దుద్దిల్ల కుటుంబం గురించి ఈ సమాజానికి మనం చెప్పాలనే రోజులు. దుద్దిల్ల కుటుంబం అంటే అన్న తమ్ముడు, అన్న మంత్రి అయితే తమ్ముడు పిసిసి రాష్ట్ర కార్యదర్శి అయిపోయిండు, జనరల్ సెక్రటరీ అయిపోయిండు. ఇక్కడ ప్రజలకు వచ్చింది ఏమి లేదు. ఓ 10 మందికి ఉద్యోగాలు పెట్టించిన చరిత్ర లేదు. ఇక్కడ ఏదైనా ఫ్యాక్టరీ పెడతామని ఆలోచించిన చరిత్ర లేదు. కానీ గొప్ప వాళ్ళుగా గుర్తించబడతా ఉన్నారు. కనుక మనం ఖచ్చితంగా ఒకరం చైతన్యవంతులం కావాల్సిన అవసరం ఉన్నది. కనుకనే ఆ రోజు మేము మంత్రి గ్రౌండ్ లో కూడా ఇదే విధమైన దుస్థితి ఉండే. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తప్ప వేరే పార్టీ వాళ్ళకు ఆడిపించే అవకాశం లేకుండే. ఆ రోజు నేను ఎమ్మెల్యే కన్నా ముందు ఆ రోజు 2013లో గ్రౌండ్ హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆ రోజు వరకు 10,000-20,000 రూపాయలతో టోర్నమెంట్లు జరిగితే మేము 1,00,000 రూపాయలతో టోర్నమెంట్ పెట్టి ఆ రోజు చరిత్ర సృష్టించినాం. ఇవాళ మన మహేష్ రెడ్డి కూడా అదే విధంగా ఇవాళ ఈ ప్రాంతం అంతా కూడా చర్చ జరుగుతా ఉన్నదట. నిన్న నాకు ధన్వాడ్ నుంచి కూడా ఫోన్లు వచ్చినాయి. అన్న మహేష్ రెడ్డి పోరాట పటిమ, మహేష్ రెడ్డి ఉత్సాహం చూస్తుంటే మాకు కూడా ఇక మేము ఇళ్లలో కూర్చోవద్దు అనిపిస్తున్నది. చాలా గొప్పగా ముందుకు నడుస్తా ఉన్నాడు. ఆయనతో పాటు వాళ్ళ మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చేస్తున్నటువంటి కృషి మమ్మల్ని కూడా కొంత ప్రోత్సహిస్తున్నదని చాలా ఫోన్లు వచ్చినాయి. కనుక బానిసగా బతుకుతే ఈ మనిషి జీవితం ఎత్తి కూడా వృధానే.
పశువు కన్నా కడైనగా బతికే జీవితం అదొక జీవితం కాదనే విషయాన్ని ఈ నియోజకవర్గంలో దుద్దిల్ల కుటుంబం గురించి ఎప్పటి వరకైతే మనం చెప్పమో, బాబాసాహెబ్ అంబేద్కర్ గురించో మహాత్మా పూలే గురించో ఇంకెవరి గురించో చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పేది ఓన్లీ దుద్దిల్ల కుటుంబం గురించి చెప్పాలి. మహేష్ రెడ్డికి ఏదైతే వాడుకొని వదిలేసి పాపం ఆయన టిఫిన్ సెంటర్ ను కూడా తీసేసి కేసుల పాలు చేసిండ్రో ఈ విషయం మనం గడప గడపకు చెప్పాల్సిన అవసరం ఉన్నదన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ టోర్నమెంట్లలో మధ్యలో కూడా చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు కనుక మీరందరూ కూడా మన లీడర్లందరూ కూడా మండలానికి సంబంధించిన లీడర్లు ఒకరో ఇద్దరు ఇక్కడ డ్యూటీ వేసుకోవాలి. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కాకుండా మన మండల నాయకత్వం కూడా పనిచేయాలని నాయకుల్ని కూడా కోరుతూ మహేష్ రెడ్డికి తర్వాత శ్రీశైలంకి లక్ష్మణరావుకి నాగరాజుకి అందరికి కూడా మీ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల పక్షాన మా అవ్వ చాలా గొప్పది. ఎందుకంటే ఇవాళ మా అవ్వ పేరు మీరు పెట్టిండ్రు. మా అవ్వ పాలు పిండి కష్టపడి ఇంటికి వచ్చిన వాళ్ళకు అంబలి పోసి గంజి పోసి మమ్మల్ని పెంచింది. కనుక నా జీవితంలో నేను మా అవ్వ పేరు మీద ఎప్పుడైతే ట్రస్ట్ 2010లో పెట్టినో అప్పటి నుంచి ఇప్పటి వరకు మా అవ్వ పేరు మీద ఒక్క రూపాయి కూడా ఎవరికి ఖర్చు పెట్టలేదు. ఇవాళ చరిత్రలో మొదటిసారి మీరు మా అవ్వ పేరు మీద ఖర్చు పెడతా ఉన్నారు. ఇది వృధా పోవద్దు. ఖచ్చితంగా మా అవ్వ నేను చూడలేదు మా తల్లిని, నాకు ఆమె ఎట్లుంటుందో తెలియదు. మా వాడలో పెద్దవాళ్ళు చెప్పంగా నేను విన్నా. పుట్టలింగమ్మ ఇట్లా ఇంటికి వచ్చేది అంబలి పోసేది గంజి పోసేది అని చెప్పంగా విన్నా. ఒక పవిత్రురాలు ఆమె. కనుక మా అవ్వ పేరు మీద మీరు చేస్తున్నారు కనుక ఏమైనా డబ్బులు తక్కువ పడ్డా ఏమైనా ఇబ్బంది అయినా నేనిస్తే తప్ప ఎవరినో మీరు ఇబ్బంది పెట్టద్దు, ఎవరిని అడగద్దు. ఆమె పేరు మీద చీటింగ్ జరగద్దని ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమం దిగ్విజయం అవ్వడానికి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వీళ్ళ మిత్రులందరూ కూడా మొత్తం పూర్తయ్యే వరకు కూడా సహకరించాలని కోరుతూ మరి